అందరికీ నమస్కారము. నా పేరు పాండురాజు, తెలుగు యువత అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజంపేట. అయ్యా భాస్కర్ రాజు గారు, జగన్ రాజు గురించి మాట్లాడే స్థాయిని ఇది కాదు. ఇది ఇచ్చింది జగన్మోహన్ రాజు గారే. ఎవరో వేసే బిస్కెట్ల కోసము కులాన్ని తాకట్టు పెట్టద్దు. రోజులు ఎక్కడున్నావు? ఏ రోజైనా నీ చేత ప్రెస్ మీట్ పెట్టించారా? జగన్మోహన్ రాజు గారు ఉండబట్టే రాజు కాబట్టి నువ్వు రాజు అని గుర్తించి నీ దగ్గర ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టించారు. ఇది వైసీపీ నైజం. ఇది రాయలసీమలో 52 నియోజకవర్గాలలో ఎక్కడా కూడా రాజు అనే వ్యక్తి లేడు. ఇక్కడ రాజు గారికి ఇచ్చిందంటే రాజుగారు ఎంత అయితే దమ్మున్నాడు కాబట్టే రాజంపేట ఇన్ఛార్జిగా అతనికి ఇచ్చారు. ఆధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు ఉంటే తీసుకొని వచ్చి నిరూపించు నీకు దమ్ముంటే. సర్పంచ్ కాలేదు, ఎంపీటీసీ కాలేదని అంటారు కదా. 2024లో కూడా మా సారికి జగన్మోహన్ రాజు గారికి ఇచ్చిండుంటే అతను దమ్మేందో చూపించినండు. ఈ రోజు మీ అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కడుండో మీకే వదిలేస్తున్నాను. భాస్కర్ రాజు గారు, ఇంకొకసారి మా జగన్మోహన్ రాజు గురించి మాట్లాడితే అవాకులు చవాకులు పేలితే ఈసారికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. అయ్యా భాస్కర్ రాజు గారు, ఇప్పటికైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది మా జగన్మోహన్ రాజు గురించి. అందరికీ నమస్కారం. ఈరోజు గొడ్డలి పార్టీ నాయకులు, మా ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం చెమర్తి జగన్మోహన్ రాజు గారు. జగన్మోహన్ రాజు గారు విద్యా సంస్థలు, ఆ సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన ఒక విద్యావేత్తగా చూస్తున్నారు రాజంపేట నియోజకవర్గంలో. గతంలో ఆయన పార్లమెంట్ అధ్యక్షుడిగా చేశారు. పార్లమెంట్ అధ్యక్షుడిగా చేసి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్త్ చూసి ఇతనైతే కరెక్ట్ అని చెప్పి రాజంపేట నియోజకవర్గానికి పంపించారు. మీరేం మాట్లాడుతున్నారయ్యా? మీ ఎమ్మెల్యే పదవి, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అసెంబ్లీకి పోడు, రాజంపేటలో అభివృద్ధి కావాలంటున్నారు. మీరు గల్లీలో మాట్లాడటం కాదయ్యా. మీ ఎమ్మెల్యేని పంపిండి అసెంబ్లీకి, రాజంపేటలో అభివృద్ధి జరగలేదు, మాకు నిధులు ఇండి అని అడగమను. ప్రజల డబ్బులతో మీరు జీతాలు తీసుకున్నారు కదా, మళ్ళా సిగ్గులేక మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రాజుకి ఏం అభివృద్ధి చేసింది రాజంపేట నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మీరు ఇష్టం వచ్చితే కులాన్ని అడ్డం పెట్టుకొని ఆయన ఎవరెవరో ఆయన పేరు మాట్లాడినాడు. ఆయన పేరు ఏందో భాస్కర్ రాజు అంట, ఆయన తీసుకొచ్చాడు. జగన్మోహన్ రాజు గారు పుణ్యమే అయ్యా. భాస్కర్ రాజు గారు, నిన్ను మీ ఎమ్మెల్యే ఎందుకు గుర్తించాడు? ఈరోజు జగన్మోహన్ రాజు గారు ఎదుగుతున్నారు. రాజుల కులంలో ఏదో ఆలోచన సృష్టించాలి. నువ్వు రాయా భాస్కర్ రాజు నిద్రపోతున్నావు, రాయా ఇడికి. ఆ జగన్మోహన్ రాజు ఏదో మాట్లాడుతూ అబద్ధాలు సుబద్ధాలు చెబుతూ జనాలు నమ్ముతారు అనుకుంటున్నావా? జగన్మోహన్ రాజు గారి గురించి రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఆయన పాపాల రెడ్డి ఏదో పేరు పైన కదా, ఆయన ఒకడు ఉన్నాడు. ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట. అంటే ఇన్ని రోజులు ట్రాఫిక్ లేదా? వైసీపీ గవర్నమెంట్ ట్రాఫిక్ లేదా? అంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, రాజంపేటలో జగన్మోహన్ రాజు గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజంపేటలో ట్రాఫిక్ పెరిగింది. అంటే అభివృద్ధి జరిగితే కదా ట్రాఫిక్ పెరిగింది. ఇప్పుడు అమరావతిలో ట్రాఫిక్ పెరిగింది. ఎట్లా పెరిగింది? ఆడ అమరావతి కడతారు కాబట్టి, రాజధాని నిర్ణయించారు కాబట్టి ఆడ ట్రాఫిక్ పెరిగింది. రాజంపేటలో కూడా అభివృద్ధి బాగా జరిగింది కాబట్టి ట్రాఫిక్ పెరుగుతుంది. రానున్న రోజుల్లో అధికారం చేస్తారయ్యా. మీరు కావాలని ఏదో జగన్మోహన్ రాజు గారిని బుడద జల్లాలని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కమిషన్లు అంటారు, అనవసరమైన ఆరోపణలు ఎందుకు? మీకు దమ్ము ధైర్యం ఉంటే 2 కోట్లు అన్నారు కదా, ₹1 కోటి అంటున్నారు కదా అన్ని. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాయా చర్చకు, చూపి ఇట్లో ఇదో తీసుకున్నాను చూపియా. నువ్వు ఊరే బుడద చల్లితే కాదు, కొంత సిగ్గు శరం ఉండాలా. ఒకరేమన్నా నిందేస్తున్నారంటే రాజకీయంగా ఎదుర్కోండి. అభివృద్ధి మనం ఏం చేసినామా, మీరు చేసినాం రాండి. ఒక సీసీ రోడ్ అన్నా వేసారా మీరు? ఒక్క మట్టి రోడ్డు వేయకుండా, ఒక సీసీ రోడ్డు వేయకుండా, ఒక అభివృద్ధి జరగకుండా మా రాజుగారి గురించి మాట్లాడతారా? రొంతన సిగ్గు ఉండాలి. ప్రజలు మీరు ఎన్ని మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి అంతే, మీరు అంతే. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల పిల్లోడు బైక్తో గుద్ది చంపేశాడయా. ఏమైతుంది? దాన్ని అరెస్ట్ చేస్తారా అంటాడు. రొంతన్నా ఉందంటేయా, అట్టగా ఉంది మీరు మాట్లాడడం. ఇప్పటికైనా సరే మీరు జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో అలజడి సృష్టించాలి, స్థానిక సంస్థలు వస్తున్నాయి, గొడవలు పెట్టాలంటే చూస్తూ ఎవరు ఊరుకోరు. జగన్మోహన్ రాజు గారి గురించి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మీ అందరికీ వార్నింగ్ ఇస్తా ఉన్నా. రాజంపేట గడ్డ సమరాల ముద్దు బిడ్డ
ఉద్యమాల నెగడు చూపిస్తాడన్న పవరు పిడికిలెత్తే యుద్ధం అరే పిడుగు తీరు శబ్దం అరే పేద జనం ప్రాణమైన నాయకుడతడు అరే పోరు చరిత పునికి పుచ్చుకొని పుట్టెరా రాజంపేట గడ్డ మీద జెండ ఎత్తెరా ఓ సింగంబిక రంగమెత్తి చంగు నడుపుతుంది చల్ నీ నడక నలుగురి కోసమే జగన్ రాజన్న నీ మాట ప్రజల కోసమే జగన్ రాజన్న నీ అడుగు చంద్రబాబుతోనే జగన్ రాజన్న పసుపు జెండ గుండె చప్పుడు నీవన్నా రాజంపేట గడ్డ సమరాల ముద్దు బిడ్డ ఉద్యమాల నెగడు చూపిస్తాడన్న పవరు. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.